పీఎం స్వనిధి ద్వారా లోన్ తీసుకోవాలనుకునేవారు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి? ఎంత లోన్ వస్తుంది? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ అప్లై ఫర్ లోన్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ చూడండి అప్లై 15K అంటే 15,000, అప్లై 25,000, అప్లై 50,000. ఫస్ట్ టైం అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి 15,000 రూపాయలు వస్తాయి. ఈ 15,000 రూపాయలు రీపేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ 25,000కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ 25,000 కూడా మళ్ళీ రీపేమెంట్ చేసిన తర్వాత 50,000 కోసం కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అసలు ఈ స్కీమ్ ఏంది? ఈ స్కీమ్కి ఎవరి అప్లికేషన్ చేసుకోవాలి? ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ప్రధానమంత్రి స్వనిధి ఈ పథకము వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసేవారు, చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక అద్భుతమైన స్కీము. ఇది ఎలాంటి గ్యారంటీ లేకుండా బ్యాంక్ అయితే లోన్ ఇస్తుంది. మీరైతే తిరిగి మళ్ళీ రీపేమెంట్ అయితే చేయాలి. దీనికి వడ్డీ అనేది తక్కువగా అయితే ఉంటుంది. అయితే ఈ రుణాల వివరాలు ఏ విధంగా ఉంటాయి, ఎంత లోన్ ఇస్తారనంటే మొదటి విడత మీకు 10,000 నుంచి 15,000 వరకు అయితే ఇస్తారు. తర్వాత రెండో విడత 20,000 నుంచి 25,000 వరకు అయితే ఇస్తారు. మూడో విడత 50,000 వరకు అయితే ఇస్తారు. ఈ 50,000 వరకు కూడా తీసుకుని కట్టిన వాళ్ళకి 80,000 నుంచి 90,000 వరకు కూడా ఈ లోన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇది 7% రాయితీ, అంటే మీరు లోన్ తీసుకున్న దానికి వాయిదాను బట్టి మీరు బ్యాంకులో రీపేమెంట్ అయితే చేయాలి. మీరు ఆటో అప్డేట్ పెట్టుకుంటే మీ బ్యాంకు నుంచి కూడా అమౌంట్ అయితే కట్ అవుతాయి. ఈ పీఎం స్వనిధి లోను ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే పట్టణ ప్రాంతాల్లోని వీధి వ్యాపారం చేసుకునే వాళ్ళు, అంటే ఎవరైనా సరే తోపుడు బండ్లు, అంటే ఏదైనా బండి పైన కూరగాయలు అమ్మేవారు కానీ, పండ్లు కానీ, టిఫిన్ సెంటర్లు కానీ, బార్బార్ షాపులు కానీ, చెప్పులు కుట్టేవారు మొదలైన వారు ఎవరైనా సరే ఈ వీధిలో కానీ రోడ్లపైన వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తింపు కార్డు, మీకు ఏం కార్డు ఉండాలి అని అంటే మున్సిపాలిటీ లేదా పట్టణ స్థానిక సంస్థలు WLB జారీ చేసిన వెండింగ్ సర్టిఫికేట్ లేదా గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. ఒకవేళ లేకపోతే లెటర్ ఆఫ్ రికమెండేషన్ LOR ద్వారా కూడా మీరు ఈ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఈ ULB లేకుంటే మీ మున్సిపల్లో కానీ మీ పట్టణంలో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ అప్లికేషన్ చేయాలి అంటే అవసరమైన పత్రాలు ఏంది అంటే ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అదేవిధంగా వెండర్ ID కార్డు లేదా సర్టిఫికేట్ ఉండాలి, మొబైల్ నంబర్ ఉండాలి. ఈ మొబైల్ నంబర్ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి. ఈ దరఖాస్తు చేసుకునే విధానం ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే చేయలేము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో అయితే చేసుకోండి. అయితే ఎటువంటి తాకట్టు అవసరం లేదు. లోన్ వస్తే మీరు డైరెక్ట్గా నెల నుంచి మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు. ఒకసారి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాము. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ అప్లై ఫర్ 15K అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. అదేవిధంగా ఇక్కడ క్యాప్చా కోడ్ అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ మొబైల్ నంబర్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ OTP కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీ మొబైల్కు OTP అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. మీ మొబైల్కు వెళ్ళిన OTPని మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ మొబైల్కి వచ్చిన OTPని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ మొబైల్కి వచ్చిన OTPని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై OTP అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీకు ఈ వెరిఫై తర్వాత ఇక్కడ చూడండి ఇది ఏమని అడుగుతుంది అని అంటే అప్లికేషన్ ఫాము, అప్లోడ్ డాక్యుమెంట్స్, సబ్మిట్ అప్లికేషన్ అని అడుగుతుంది కదా. మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా అని అడుగుతుంది. మీ దగ్గర ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ LOR కానీ లేదంటే ULB కానీ ఇవి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. మీ దగ్గర ULB ఉంటే దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ లేకుంటే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. లేదంటే SRN నెంబర్ ఉండాలి. లేదంటే ఇట్లాంటి నెంబర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎవరైనా సరే మీ దగ్గర ఈ డాక్యుమెంట్ లేని వారు మీ దగ్గరలోని మున్సిపల్లో కానీ పట్టణంలో ఫస్ట్ అప్లికేషన్ చేసుకోండి. చేసిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే మీకు లోన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 10,000 నుంచి 90,000 వరకు ఎవరైనా సరే, అంటే బిజినెస్ చేసే వాళ్ళు, రోడ్లపైన బిజినెస్ చేసే వాళ్ళు, వీధి వ్యాపారులు మాత్రం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఇంకా దీని గురించి ఎటువంటి సమాచారం కావాలన్నా కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.